నమస్తే, హలో, వెల్కమ్. నాకు నచ్చిన సినిమాలు, సిరీస్ పాడ్కాస్ట్‌కు మీ అందరికీ ఆత్మీయ స్వాగతం. ఈ భాగంలో టెక్నాలజీ, సైన్స్ ఫిక్షన్ ప్రియులకు బాగా నచ్చే ఒక టీవీ సిరీస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఆ సిరీస్ ఏమిటో, ఆ సిరీస్‌లో ఉన్న విషయాలేమిటో వెంటనే చూసేద్దామా? ఈరోజు నేను మీతో పంచుకోబోతున్న టీవీ సిరీస్ పేరు 'సైలో'. SILO. 'సైలో'. ఈ టీవీ సిరీస్ యాపిల్ టీవీ ప్లస్‌లో 2 సీజన్‌లు స్ట్రీమ్ అయింది. మూడో సీజన్ కూడా రాబోతోందనే హింట్‌ని వాళ్ళు వదిలిపెట్టే సీజన్ 2ని ముగించారన్నమాట. 'సైలో' సస్పెన్స్, మిస్టరీ, డార్క్ థ్రిల్లర్ జానర్‌లో వచ్చిన ఒక మంచి సీరీస్ అని చెప్పొచ్చు. చూస్తున్నంత సేపు ఒక కొత్త అనుభూతిని ఈ సీరీస్ నాకు మిగిల్చింది. హ్యూ హౌవే అనే రచయిత వ్రాసిన 'వూల్, షిఫ్ట్, డస్ట్' అనే 3 నవలల ఆధారంగా ఈ 'సైలో' సీరీస్‌ను తీయబోతున్నారు కూడా. నిజానికి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ 'సైలో' సీరీస్ పూర్తి కాలేదు. 2023లో సీజన్ 1 వచ్చింది. 2024లో సీజన్ 2 ప్రసారమైంది. సీజన్ 2 చివరి భాగంలో ఆఖరున చూపించిన సన్నివేశాన్ని బట్టి మూడో సీజన్ కూడా వచ్చే అవకాశం ఉంది. లేదా కొన్ని కొత్త సీజన్‌లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక కథ గురించి టూకీగా చెబుతాను. 'సైలో' సీరీస్ మొత్తం మిస్టరీ, సస్పెన్స్, డార్క్ థ్రిల్లర్ జానర్‌లోనే నడుస్తోందని చెప్పాను కదా! ఈ సీరీస్ మొత్తం మిస్టరీ, సస్పెన్స్‌లతో నడుస్తుంది. ఇప్పుడు మనం ఉంటున్న కాలం కంటే చాలా చాలా శతాబ్దాలు, వందలాది సంవత్సరాలకు ముందుకు వెళితే, ఆ కాలానికి మొత్తం భూమి అంతా కూడా విషపూరితమైపోయి ఉంటుందట. భూమి మీద ఎవ్వరూ బ్రతకడానికి అవకాశం లేకపోవడంతో మనుషులు భారీ సైలోలలో బ్రతుకుతూ ఉంటారు. సైలో అంటే తెలుగులో పాతాళ బిలం అని చెప్పుకోవచ్చునేమో. లేదు, మీకు తొందరగా అర్థం కావాలి అంటే మంచినీళ్ళ కోసమో, లేకపోతే వ్యవసాయం కోసమో బోర్లు వేస్తారు కదా! ఆ బోరు వేసినప్పుడు గుండ్రటి పైపుల్ని భూమిలోకి పంపుతారు కదా! ఈ సైలో కూడా దాదాపుగా అలాగే ఒక గుండ్రని పైపులాగా ఉంటుంది. కాకపోతే ఈ సైలోలో ఇళ్ళు, ఆఫీసులు కట్టుకొని ఉండేంత విశాలంగా ఉంటుంది. కొన్ని వందల అంతస్తులు ఉంటాయి ఈ సైలోలో. ఇప్పుడు ఈ సీరీస్‌లో మనకు 'సైలో నంబర్ 18' అనే దాంట్లోనే కథ మొత్తం జరుగుతుంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది అంటే, భూమిలో ఎన్నో సైలోలు ఉండేవి. అందులో 18వ నంబర్ సైలోలో ఈ కథ జరుగుతోందనమాట. ఈ సైలో నంబర్ 18 టాప్, మిడిల్, డౌన్ డీప్ అనే 3 భాగాలుగా ఉంటుంది. టాప్ సైలోలో పెద్ద మనుషులు, ఆ సైలోను నడుపుతున్న అధికారులు, పోలీసులు, జ్యుడిషియల్ వర్గం, ఇతర ముఖ్యమైన ఉద్యోగస్తులు ఉంటూ ఉంటారు. మిడిల్ సైలోలో ప్రజలు ఉంటారు. డౌన్ డీప్‌లో కూడా కొంతమంది ప్రజలు ఉంటారు. అయితే ఎక్కువగా వృత్తి పనుల వాళ్ళు ఉంటారు. దీనితో బాటుగా సైలోను నడపడానికి కావలసిన అతిపెద్ద పవర్ జనరేటర్ కూడా ఇక్కడే ఉంటుంది. దీన్ని నడిపే ఇంజినీరింగ్ టీమ్ కూడా ఈ డీప్ డౌన్‌లోనే ఉంటుంది. ఇవే కాక సైలోకు కావలసిన వస్తువుల్ని తయారు చేసేందుకు వాడే గనులు కూడా ఈ డౌన్ డీప్‌లోనే ఉంటాయి. సైలో నంబర్ 18లో ఉండే ప్రజలు ప్యాక్ట్ అని పిలిచే ఒక పుస్తకాన్ని అనుసరించి జీవించాలి. ఈ ప్యాక్ట్‌ను ఫౌండర్స్ వ్రాసారని చెబుతుంటారు. అంటే ఈ ప్యాక్ట్ అనేది సైలోకు కాన్స్టిట్యూషన్ అన్నమాట. ఎంత పెద్ద అధికారి అయినా, సామాన్య పౌరుడైనా, లేక ఒక నేరస్తుడైనా సరే ఈ ప్యాక్ట్‌కు కట్టుబడి ఉండాల్సిందే. కరడుగట్టిన నేరస్తులకు, ఘోరమైన నేరాలు చేసినటువంటి వాళ్లకు సైలోలో విధించే అతిపెద్ద శిక్ష క్లీనింగ్. అంటే సైలో బయటకు వెళ్ళి, సైలో లోపల ఉన్నవాళ్ళు బయట ప్రపంచాన్ని చూసేందుకు బిగించిన పెద్ద అద్దాన్ని శుభ్రం చెయ్యడమే క్లీనింగ్. ఇది మరణశిక్ష లాంటిదే. ఎందుకంటే బయటకు వెళ్ళిన వాళ్ళు కొన్ని నిమిషాల్లోనే ఆ బయట వాతావరణంలో ఉన్న విషపు గాలిని పీల్చి చనిపోతారు. సీజన్ 1లో మొదటి ఎపిసోడ్ ఓపెన్ అయ్యేదే సైలోలో ఉన్న ఒక స్త్రీ
క్లీనింగ్ కోసం బయటకు వెళతానని చెప్పి బయటకు వెళ్ళడంతోనే మొదలవుతుంది. మొదటి సీజన్ ముగింపు కూడా ఈ సైలోలో ప్రధాన పాత్రధారి అయిన ఒక మహిళా ఇంజినీర్ క్లీనింగ్ కోసం బయటకు వెళ్ళడంతో సీజన్ 1 ముగుస్తుంది. సో, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ క్లీనింగ్ అనేది గొప్ప శిక్ష అనేసి. కథ ప్రకారం చూస్తే కొన్ని వందల సంవత్సరాల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడుస్తున్న సైలో జూలియట్ నికోల్స్ అనే మహిళా ఇంజినీర్ ఒక ప్రమాదకరమైన రహస్యాన్ని కనిపెట్టడం వల్ల ఉలిక్కి పడుతుంది. సైలో మొత్తం కూడా ఉక్కిరిబిక్కిరవుతుంది. అక్కడి నుండి ఎన్నో సంఘటనలు జరుగుతాయి. కథ ఊహించని మలుపులు తిరుగుతూ వస్తుంది. చివర్లో జూలియట్‌ను సైలో బయటకు క్లీనింగ్ కోసం పంపిస్తాడు సైలో ఐటీ హెడ్, మేయర్ కూడా అయిన బెర్నార్డ్. సేఫ్టీ సూట్ వేసుకొని బయటకు వచ్చిన జూలియట్ ఆ అద్దాన్ని తుడచదు. తనకు ఇచ్చిన క్లీనింగ్ క్లాతుని విసిరివారేస్తుంది. సైలో నుండి దూరంగా వెళుతూ వెళుతూ ఒక ఎత్తైన ప్రదేశం దగ్గరకు వచ్చి అక్కడ మూర్ఛపోతుంది. పెద్ద గాజు కిటికీలో నుండి జూలియట్‌ను చూస్తున్న సైలో ప్రజలు ఆమె చనిపోయిందని అనుకుంటారు. కానీ ఆమె మళ్ళీ లేచి నిలబడి ఎత్తైన ప్రాంతం నుండి కిందకు దిగి వెళ్ళిపోవడంతో మొదటి సీజన్ పూర్తవుతుంది. సైలో రెండో సీజన్‌లో తన సైలో నుండి బయటకు వచ్చిన జూలియట్ కొంత దూరం నడుస్తుంది. అక్కడ ఇంకొక సైలో కనబడుతుంది. దాని వాకిలి తెరిచే ఉంటుంది. లోపలికి వెళ్ళిన జూలియట్‌కు లెక్కలేనన్ని శవాలు కనబడతాయి. వాటన్నింటినీ దాటుకొని ఆమె లోపలికి వెళుతుంది. వెళ్ళిన తరువాత ఆమెకు ఎన్నెన్నో చిత్ర విచిత్రమైన అనుభవాలు అక్కడ ఎదురవుతాయి. ఎవ్వరూ బతికి ఉండలేదనుకున్న ఆ రెండో సైలోలో అనుకోకుండా సోలో అనే ఒక వ్యక్తి దొరుకుతాడు. అతను ఐటీ డిపార్ట్మెంట్‌లో తనను తాను బంధించుకొని బ్రతుకుతూ ఉంటాడు. ఆ పైన మరో ముగ్గురు వ్యక్తులు, ఒక చంటిబిడ్డ ఆమెకు ఎదురవుతారు. ఇలా రెండో సైలోలో జూలియట్‌కు షాక్ పైన షాక్ తగులుతూ ఉంటే, మొదటి సైలోలో జూలియట్ పనిచేసిన ఇంజినీరింగ్ టీమ్ వాళ్ళు సైలో అధికారులపై తిరుగుబాటు చేస్తారు. బయటకు వెళ్ళిన జూలియట్ బతికే ఉందని వాళ్ళు నమ్ముతుంటారు. బయట ప్రపంచమంతా కూడా బ్రతకడానికి అనుకూలంగా ఉందని, సైలో అధికారులు అంటే మేయర్ అయిన బెర్నార్డ్, జడ్జ్ అయిన సిమ్స్ వీళ్ళందరూ కూడా తమను కావాలని ఈ సైలోలో బంధించి తమపైన అధికారాన్ని చెలాయిస్తున్నారని, తమ స్వేచ్ఛకు వీళ్ళు అడ్డుపడుతున్నారని సైలో ప్రజలు భావించి తిరుగుబాటు చేస్తారు. ఈలోపు రెండో సైలోలో ఉన్న జూలియట్‌కు తన సైలోను కాపాడుకునే ప్లాన్ దొరుకుతుంది. అక్కడ ఎన్నో కష్టాలను దాటుకుని మళ్ళీ తన సైలోకు వచ్చి చేరుకుంటుంది. ఇక్కడితో సీజన్ 2 ముగుస్తుంది. కానీ మూడో సీజన్‌కు దారితీసే సన్నివేశం చివరి ఎపిసోడ్‌లో చివర్లోకొస్తుంది. అయితే ఇది సైలోలో కాక భూమిపైనే జరుగుతూ ఉంటుంది. అమెరికాలోని ఒక నగరంలో సీన్ మొదలవుతుంది. ఒక యువకుడు, ఒక యువతితో ఒక చిన్న రెస్టారెంటులో కలవడాన్ని మనకు చూపిస్తారు. ఆ యువకుడు అమెరికా కాంగ్రెస్‌లో సభ్యుడు. కాంగ్రెస్ మెన్ అన్నమాట. అక్కడ అతన్ని కలవడానికొచ్చిన అమ్మాయి పేరు హెలెన్. ఆమె ఓ జర్నలిస్ట్. వాళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలు కొంత క్రిప్టిక్‌గా ఉంటాయి. బహుశా ఆ మాటల్లోని అసలు విషయమే సీజన్ 3లో అసలు కథ కావచ్చు. ఈ సీజన్ 2లో చివర్లో చూపించే భూమిపైన జరిగే సన్నివేశంలో ఎన్నో రకాలైన క్లూస్‌ను వదులుతాడు డైరెక్టర్. ఏమిటంటే, ఈ కాంగ్రెస్ మెన్ హోటల్‌లోకి వెళ్లే ముందు అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ అతన్ని రేడియేషన్ మీటర్‌తో చెక్ చేస్తాడు. అంటే దీని ద్వారా మనకు తెలుస్తుంది అప్పటికే భూమిపైన అణుధార్మికత, రేడియో యాక్టివిటీ అనేది తీవ్రమైన స్థాయికి వెళ్ళిపోయిందని మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఆ కాంగ్రెస్ మెన్, ఈ జర్నలిస్టు అమ్మాయి ఇద్దరు మాట్లాడుకునే మాటల్లో డర్టీ బాంబ్ అనే మాట మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఆ అమ్మాయి ఆ డర్టీ బాంబ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. దాని గురించి రహస్యాలు తెలిసిన ఈ కాంగ్రెస్ మెన్ దానిని చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ చివరకు ఆ అమ్మాయికి బాతు బొమ్మ ఉన్న ఒక క్యాండీ డిస్పెన్సర్‌ను తన కానుకగా ఇచ్చేసి అక్కడికి వెళ్ళిపోతాడు. ఆశ్చర్యం ఏమిటంటే, ఈ బాతు బొమ్మ ఉన్న క్యాండీ డిస్పెన్సరే మొదటి సీజన్‌లో ఒక కీలకమైన వస్తువుగా మారుతుంది. దాని చుట్టే కథ నడుస్తూ ముందుకు సాగుతుంది సీజన్ 1లో. ఇలాగా మొదటి సీజన్‌కు, రాబోయే మూడవ సీజన్‌కు ఒక లింక్‌ను కల్పిస్తూ సీజన్ 2
ముగుస్తుంది. ఇది టూకీగా ఇప్పటి వరకు ప్రసారమైన 'సైలో' సీరీస్ కథ. ఈ సీరీస్‌లో నాకు నచ్చిన అంశాలేవంటే, ప్రతి ఎపిసోడ్ కూడా ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? అనే ఆసక్తిని ఖచ్చితంగా పెంచుతుంది. ప్రధాన పాత్ర జూలియట్ నికోల్స్‌గా రెబెక్కా ఫెర్గ్యూసన్ బాగా నటించింది. ఆమె ఈ సీరీస్‌కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా కూడా చేస్తోందనమాట. ఆమె నటన అద్భుతమని చెప్పను గానీ, ఆ పాత్రకు ఆమె సరిపోయింది. బాగా ఒదిగిపోయింది. మొత్తం కాస్టింగ్‌లో అద్భుతమైన నటన చేసింది మాత్రం టిమ్ రాబిన్స్. ఈ టిమ్ రాబిన్స్ ఎవరు అంటే 1994లో విడుదలై ప్రపంచ సినిమా చరిత్రలోనే అద్భుతమైన కళాఖండంగా పేరు పొందిన 'షౌషాంక్ రిడెంప్షన్'లో యాండీ డుఫ్రెన్స్ పాత్రలో జీవించాడు ఈ టిమ్ రాబిన్స్. సినీ విమర్శకుల మెప్పును పొందినవాడు ఈ టిమ్ రాబిన్స్. 'సైలో' సీరీస్‌లో కూడా అంతే గొప్ప నటన చూపించాడు. ఐటీ హెడ్ బెర్నార్డ్ హాలండ్ పాత్రలో అతను జీవించాడు. అరుపులు, కేకలు, విచిత్రమైన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఎగిరిపడే విలన్స్‌ను చూసి అలవాటైన మన కళ్ళకు టిమ్ చూపించే విలనిజం చాలా రిఫ్రెషింగ్‌గా కనబడుతుంది. కూల్‌గా, కామ్‌గా, కట్‌థ్రోట్‌గా ఎంత హుందాగా ప్రవర్తిస్తూనే తన విలనిజాన్ని చూపిస్తాడు టిమ్. ఈ జూలియట్, బెర్నార్డ్ అనే 2 ప్రధాన పాత్రలతో పాటుగా మిగతా ముఖ్య పాత్రలు ఎన్నో ఉన్నాయి. అవి కథాపరంగా కీలకమైనవే అయినా, కానీ ఎందుకో ఆ పాత్రలను పోషించిన యాక్టర్స్ మాత్రం నన్ను పెద్దగా ఆకట్టుకోలేదు. వీళ్ళిద్దరి కోసం ఈ సీరీస్ చూడొచ్చు. మరీ ముఖ్యంగా టిమ్ రాబిన్స్ కోసం ఈ సీరీస్‌ని చూడాలి. ఈ సీరీస్‌లో అసలైన అట్రాక్షన్ ఏది అంటే ఈ పాత్రధారులు కాదు, నటులు కాదు. సైలో. ఆ సెట్టింగ్ డిజైన్ మాత్రం చాలా అద్భుతంగా చేశారు. నిజానికి ఈ సీరీస్‌లో ఆ సైలోనే ప్రధాన పాత్రధారి అని నాకనిపిస్తుంది. సైలో అనేది ఈ ప్రపంచంలో ఉంటూనే తనే ఒక ప్రపంచంగా ఉండే ఒక భూగర్భ నగరం అని చెప్పాను కదా! ఆ సైలో డిజైన్ గాని, అక్కడ ఉన్నటువంటి ఇళ్ళు, ఆఫీసులు, తోటలు వాటిల్ని అద్భుతంగా చూపించింది ప్రొడక్షన్ టీమ్. ఈ సెట్టింగ్స్‌కు లైటింగ్ కూడా చేరి సీరీస్ చూస్తున్నంత సేపు నేను కూడా ఆ సైలోలోనే బతుకుతున్నాను. నా కళ్ళ ఎదురుగానే ఆ ఘటనలన్నీ జరుగుతున్నాయి అని నాకైతే అనిపించింది. ఈ 'సైలో' అనేది కేవలం సస్పెన్స్ థ్రిల్లర్ మాత్రమే కాదు. ఇందులో చాలా సింబాలిజం కూడా నాకు కనబడింది. ఏమంటే సింబాలిక్‌గా చూస్తే 'సైలో' అనేది మనం బ్రతుకుతున్న నేటి సమాజానికి ప్రతిరూపమే. మనమందరం కూడా కూపస్థ మండూకాల్లాగా బతుకుతూ ఉన్నాం. ఆ సైలో కూడా అంతే. అది ఒక పాతాళ బిలం. పైన మూసేసి ఉంటారు. బయటకు వెళ్ళడానికి లేదు. ఎంతసేపు ఆ బిలం లోపలనే పుట్టాలి, పెరగాలి, చావాలి. ఇది మన కూపస్థ మండూకత్వానికి నిదర్శనమని నాకనిపించింది. మన సమాజంలో ఉన్నట్టే అక్కడ కూడా అంతస్తులు ఉన్నాయి. టాప్ సైలో అనేది సమాజంలోని ధనిక వర్గానికి, అధికార వర్గానికి సింబల్. మిడిల్ సైలో అనేది మిడిల్ క్లాస్‌ను రిఫ్లెక్ట్ చేస్తుంది. డౌన్ డీప్ అనేది సమాజంలోని అట్టడుగు వర్గాలకు సింబల్. ఈ శైలిలో ప్రజలు బ్రతికే విధానం అంటే జీవన విధానం, జీవన శైలి, అక్కడి నియమాలు ఇవన్నీ కూడా చాలా రియలిస్టిక్‌గా చూపించారు. అధికారం ఉన్నవాళ్ళు చరిత్రను ఎలాగ మార్చేస్తారు? ప్రజల్ని ఎలాగ బోల్తా కొట్టిస్తారు? ఎలా తమ చెప్పు చేతల్లో ప్రజల్ని పెట్టుకుంటారు అనే అంశాలను చాలా రియల్‌గా, చాలా న్యాచురల్‌గా, ఎఫెక్టివ్‌గా ఇందులో పిక్చరైజేషన్ చేశారు. ఇక ఈ శైలోలు చాలా ఎఫెక్టివ్‌గా, చాలా సింబాలిక్‌గా చూపించే విషయం ఏమిటి అంటే ఇన్ఫర్మేషన్ సెన్సారింగ్. మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియా తర్వాత ఈ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు గాని, లేకపోతే సమాజంలో ఉండే గొప్ప వ్యక్తులు గాని, తమని తాము గొప్పగా చూపించుకోవడం కోసం మీడియాను ఎలాగ వాడుకుంటారు? మీడియా కూడా డబ్బులకు ఆశపడి ఎలాగా లేనిపోని కథల్ని ప్రసారం చేస్తూ ఉంటుంది, ప్రచారం చేస్తూ ఉంటుంది అని మీడియా మ్యానిప్యులేషన్‌ని చూస్తున్నాం గదా! దాన్ని ఈ సీరీస్‌లో కూడా ప్రధాన ఇతివృత్తంగా తీసుకున్నారు అని నాకనిపిస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ సెన్సార్ అనేది ఐటీ డిపార్ట్‌మెంట్ అక్కడ చేస్తూ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ సెన్సార్ చేయడం ద్వారా ఒక పిడికెడు మంది గంపెడంత సమాజాన్ని ఎలాగ నియంత్రిస్తారు అనే విషయాన్ని ఈ 'సైలో' సీరీస్ చాలా బాగా చూపించింది. మరీ ముఖ్యంగా నిజాన్ని అబద్ధంగాను, అబద్ధాన్ని నిజంగాను చేసి
చరిత్రను మార్చేసి అధికారాన్ని నిలుపుకునే విధానాల గురించి ఈ సీరీస్ సింబాలిక్‌గా బాగా చెబుతుంది. ఇవన్నీ ఈ సీరీస్‌లో ఉన్న పాజిటివ్ పాయింట్స్. నెగెటివ్ పాయింట్స్ అయితే పెద్దగా లేవు కానీ, కొన్ని ఎపిసోడ్స్ అలాగే కొన్ని సీన్స్‌ను లాగి మరీ చూపించారు. ఇట్లాంటి చోట్ల నేను వెంటనే ఫాస్ట్ ఫార్వర్డ్ చేయాల్సి వచ్చింది. అయితే ఇలా చెయ్యడం చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే జరిగింది. కనుక ఓవరాల్‌గా 'సైలో' సీరీస్ చూసేవాళ్లకు మంచి ఫీలింగ్‌నిస్తుంది. టైమ్ వేస్ట్ అని అనిపించనివ్వదు అన్నది నా అభిప్రాయం. మిస్టరీ, సైన్స్ ఫిక్షన్, పోస్ట్ అపోకలిప్టిక్ కాన్సెప్ట్స్ ఇలాంటివి మీకు ఇష్టమైతే గనుక 'సైలో' సీరీస్ మీరు తప్పక చూడాలి. చూసి మళ్ళీ ఈ వీడియోకు వచ్చి కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను నాతో పంచుకోండి. ఒకవేళ మీరు ఆల్రెడీ చూసేసి ఉంటే మీకు 'సైలో' సీరీస్ ఎందుకు నచ్చిందో, లేదా ఎందుకు నచ్చలేదో కూడా కామెంట్స్‌లో పోస్ట్ చేయండి. వచ్చే భాగంలో మరొక సినిమా లేదా సీరీస్ రివ్యూతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. చక్కటి తెలుగు కార్యక్రమాల కోసం ధ్వని తెలుగు పాడ్‌కాస్ట్ ఛానల్‌ని ఫాలో అవ్వండి. సీ యూ. టేక్ కేర్. బై బై.